మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం. చాలా ఇక్కడ మన టైటిల్ ఏంటంటే సేవక స్వరూపి. సేవకుని యొక్క స్వరూపము ఎలా ఉంది? యేసు ప్రభువారు నేను సేవ చేయుటకు రాలేదు కానీ సేవ చేయుటకు వచ్చి ఉన్నాను అని ఆయన ప్రసంగాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నారు. పరలోకం నుండి భూలోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఉన్నారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాలు పూర్తి కాల సేవ చేశారు. 3.5 సంవత్సరాలు పూర్తి కాల సేవ చేసి ఆయన తన పనిని ముగించి లోకమును విడిచి పరలోకమునకు వెళ్ళి ఉన్నారు. తండ్రి అయిన దేవుని యొక్క మాటను ప్రణాళికను కుమారుడైన దేవుడిగా ఆయన తండ్రి యొక్క మాట నెరవేర్చి ఆయన పరలోకమునకు వెళ్ళి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. అందుకని మనము ప్రార్థన ఇలాగని చేస్తాం. అంతా చేసిన తర్వాత యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. అంటే యేసుక్రీస్తు నామంలో ఎవరికి ప్రార్థన చేస్తున్నాము? తండ్రికి ప్రార్థన చేస్తున్నాము. ఎవరి యొక్క సహాయంతో? పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయంతో. అందుకనే మన యొక్క ప్రమాణములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో అని మన దైవజనులు ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. కనుక మనము ప్రియమైన సోదరులారా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సేవకుడుగా సేవక స్వరూపమును ధరించి ఉన్నారు. ఆయనకు సొగసైనను సురూపమైనను లేదు. సురూపము అంటే మంచి రూపము, సువార్త, మంచి వార్త. అలాగే దేవునికి అంత అందమైన దేవునికి ఆయన రూపము వర్ణిస్తాడు. ఆయన మంచి రూపము గలవాడు, అందమైన వాడు. మన ఎక్కడంటే సామెతలు కాదు కానీ మన పరమగీతంలో ఆయనకు మంచి వర్ణన ఉంటుంది. మన దేవుని గురించి మంచి వర్ణన. కానీ ఆయన ఏమైపోయాడంటే స్వరూపం లేనివాడు, మంచి రూపం లేనివాడిగా అయిపోయాను. అందుకని మనం చదువుకున్న వాక్య భాగంలోనే 3వ వచనంలో కూడా ఉంటుంది. ఆయన చూడనొల్లని వాడిగా 3వ వచనంలో మనుషుని వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధి. అక్కడ చాలా మనుషులు చూడనల్లని వాడిగా ఉండేను. చూసారు అప్పుడు మన దేవుడు తన యొక్క రూపం మార్చిపోయాడు. అసలు ఎంత సౌందర్యవంతుడు, ఎంత రూపవంతుడు, ఎంత ఆరోగ్యవంతుడు. కాబట్టి ఆయన బలవంతుడు, కాబట్టి ఆయన అంత మంచి ఆరోగ్యం గలవాడు. కాబట్టి అన్ని 3 మేకులు కొట్టిన ఆయన భరించాడు. తల మీద కిరీటము, ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపోటు, 3 మేకులు, ఎన్ని భరించాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు భరించాడు. అంటే అది ఎవరి కోసం అంటే మన కోసమే. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. రిక్తునిగా అంటే ఖాళీ చేసుకున్నాను, ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. ఆయన ఒక్క మాట అంటే ఈ భూలోకాన్ని సృష్టించిన వాడు ఏమైపోద్ది? ఒక్క చిన్న మాట, ఒక్క క్షణం, 25 క్షణాలు, 1 సెకండ్, ఒక్క మాట, ఒక్క క్షణం ఆయన వీళ్ళని నశింప చేయిస్తాను అని ఒక్క మాట అంటే అనలేదు ఆయన, కానీ భరించాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అందుకని చాలామంది విమర్శిస్తారు, మన హిందూ సోదరులు చాలామంది 3 మెక్కులు పీకో లేడు కానీ అందరినీ రక్షిస్తాడంట అంటారు. కానీ వాళ్ళకి తెలియదు మనం హ్యావ్ టు ప్రే, మనం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉంది. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను, దయచేసి అందరూ గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, 18వ వచనం, ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందు. ఆయనకి పవర్ ఉంది, అధికారము, అథారిటీ, ఆయనకి సవర్నిటీ అంటే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. ఆయన పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం. అందుకని ఆయన్ని మనుషులు చంపవచ్చు, కానీ తిరిగి లేచింది దేవుడు, తిరిగి లేచింది దేవుడి కాబట్టి ఆయన తిరిగి లేచాడు. మనం గమనించవలసింది, సేవకునికి స్వరూపము లేకుండా సేవక స్వరూపం ధరించుకుని యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన పవర్, సార్వభౌమాధికారము ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కనుక మనం చూస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చూస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. పాపం చేసి బట్టి ఆయన శిక్ష అనుభవించలేదు, పాపిగా మారి ఆయన శిక్ష అనుభవించాడు. ఎవరి కోసము? మన కోసం. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మన కోసం తిరిగి లేచిన దేవుడు ఆయన. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. పాపము చేయని దేవుణ్ణి మన కోసం పాపిగా మారి స్వరూపము లేనివాడిగా మన కోసం అయిపోయినాడు. అలాగే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చివరి భాగము, ఆయన యందు ఏ పాపమేమీ లేదు, ఆయన యందు పాపమేమీ లేదు అనే వచనం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము చివరి భాగం, పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపం మెరుగని వాడు, పాపం ఏమీ లేనివాడు, పాపము చేయనివాడు పాపిగా సిలువలో మన కోసము స్వరూపము లేనివాడిగా అయిపోయాడు. మనుషులు చూడనొల్లని వాడిగా అయిపోయి మరి నీ కోసము నా కోసం ఆయన ప్రాణం పెట్టినాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఎవరైనా ప్రాణం తీస్తారు, ఈజీగా తీస్తారు, కానీ ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు నేను ఈ క్షణం చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే ఆ ధన్యత మనకిచ్చాడు. ఆస్తి ఉంటే వెళ్ళము, అంతస్తులు ఉంటే వెళ్ళము, డబ్బులుంటే వెళ్ళము, పెద్ద హోదా ఉంటే వెళ్ళం, పెద్ద చదువులు ఉంటే వెళ్ళం, పెద్ద ఉద్యోగం ఉంటే వెళ్ళం. కానీ దేవుని నమ్ముకున్నాడు. లాజరు ఏం చేశాడు? ఈ లోకంలో దేవుని నమ్ముకున్నాడు. చాలా దీనుడిగా, హీనుడిగా బతికాడు. చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచుండాను. అలాగనే ధనవంతుడు కూడా ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి ఎక్కడున్నాడు? నరకంలో వేతన పడుచుండాను. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆల్మైటీ గాడ్, సర్వోన్నతమైన దేవుడు,
మహోన్నతమైన దేవుడు, సవర్నిటీ గాడ్, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. ఆమ్ని ప్రెజెన్స్ అంటే సర్వవ్యామి. ఆమ్నిషియన్స్ అంటే ఆమ్నిషియన్స్ సర్వజ్ఞాని. ఆమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు. మన దేవుని లక్షణాలు కనుక మనం ధ్యానించినట్లయితే సర్వజ్ఞాని, సర్వవ్యామి, సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఎంత గొప్ప లక్షణాలు ఎవరికి లేవు, ఈ భూమి మీద ఎవరికి లేవు. కావున యేసు ప్రభువుని నమ్మిన మనము ఇంకా ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. ఇంకా ఎక్కువగా ప్రార్థన. మోర్ ప్రేయర్ మోర్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. కానీ స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. ఈ దినము వరల్డ్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కనుక ప్రార్థన చేస్తే మీరు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇటు చూడండి చాలామంది ఉన్నారు, ఇటు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. పురుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. మీ ప్రార్థన ఈ పురుషులను కూడా వచ్చేటట్టు చేస్తుంది. స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే స్త్రీలు ఉంటే ఆ కుటుంబం మనకు వెలుగు. సుజనా వెస్లీ గారికి 18 మంది సంతానం. ఆవిడ రాత్రి 10 గంటలకు ప్రార్థన చేస్తూ మొదలుపెడితే ఉదయం 4 గంటలు అయిందంట. అందరు బిడ్డల గురించి ప్రార్థన చేసేవారు. చార్లెస్ వెస్లీ పెద్ద దైవజనుడు అయిపోయాడు. ప్రేమ దేవుళ్ళు బిడ్డలారా, మన దేవుడు సేవక స్వరూపము కలిగిన వాడుగా ఉన్నాడు, రూపము లేనివాడుగా ఉన్నాడు, అందహీనుడుగా ఉన్నాడు. ఎందుకు అంటే అది నీ గురించి, నా గురించి. కావున మనం దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగమును, దేవుని యొక్క అధికారమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఆయన యొక్క శ్రమలను ఈ కాల ధ్యానములో ఈ రోజున మనము ఆయన ప్రేమను గుర్తించి మనం ఎక్కువ ప్రార్థన చేసే స్త్రీలుగా పురుషులుగా ఉండాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.